హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఆయిల్ లేకుండా పప్పుచారు చేస్తున్నానండి. అది ఎలానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే పప్పు స్మాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కావాల్సినవి టమాటో, ఆనియన్, లేడీ ఫింగర్, పచ్చిమిర్చి, మునక్కాయ. ఇప్పుడైతే పప్పు పెనం తీసుకున్నాం. పప్పు కుక్కర్ తీసుకొని అందులో అయితే చిలికిన పప్పుని పోసేస్తున్నానండి. అందులో పోసిన తర్వాత అందులోనే చింతపండు గుజ్జు కూడా వేసాను. గుజ్జు వేసి కొంచెం మిక్స్ చేశానండి. తర్వాత అయితే ఇందులో ములక్కాయలు, పచ్చిమిర్చి, మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేయాలండి. అన్నీ వేసాక ఇప్పుడు జీలకర్ర అవి తీసుకుందామండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు తీసుకున్నానండి నేను. అవి కూడా తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, పసుపు. ఇందులో అయితే నేను కారం వేసుకోవట్లేదండి, సాంబార్ మసాలా వేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి, వాళ్ళు స్పైసీ తినరు కాబట్టి వితౌట్ కారం, పచ్చిమిర్చి అంతేనండి. మసాలా అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే అంతా మంచిగా కలుపుకోవాలండి. అన్ని ముక్కలకి పట్టే వరకు చింతపులుసు, ఉప్పు, పసుపు అన్నిటికి పట్టే వరకు మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఇందులో అయితే మనము ఎసరేసుకుందామండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. మొత్తం వేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి. ఎందుకంటే పప్పు పొంగిన బయటికి రాకుండా రసం. తర్వాత ఇందులో అయితే నేను కొంచెం పచ్చెనగపప్పు వేసుకున్నానండి. తర్వాత బెల్లం ముక్క వేసుకుంటున్నాను టేస్ట్కి. తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. వితౌట్ విజిల్ పెట్టకూడదండి. విజిల్ పెడితే మొత్తం గ్యాస్ పొయ్యి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టించుకుందామండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. యమ్మీ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయి కలర్ఫుల్గా ఉందో. ఇందులో నాకు కర్రీ లీవ్స్ దొరకలేదు. ఇలాంటి ఇంకా బాగుండేది. కొంచెం సాల్ట్ తక్కువైందండి. నేనైతే సాల్ట్ వేసేసుకుంటున్నాను టేస్ట్ చేసి. సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిపేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. యూ ఆల్సో.